ఇది ఒక క్లాజ్ అని చెప్పి అంటారు. అసలు ఫ్రేజ్ అంటే ఏంటి, క్లాజ్ అంటే ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా సెంటెన్స్ని బట్టి చూద్దాం. ఇప్పుడు చూడండి, హీ ఈజ్ ఎట్ ది హోటల్ అని రాశాను. హీ ఈజ్ ఎట్ ది హోటల్ అని చెప్పి రాశాను. అతను హోటల్ దగ్గర ఉన్నాడు అని, చాలా సింపుల్ సెంటెన్స్. చూడండి, హీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది వెర్బ్. హీ ఈజ్ అంటే దీనికి ఒక సబ్జెక్టు ఒక వెర్బు ఉన్నాయి. ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్టు వెర్బ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఎట్ ది హోటల్. ఎట్ ది హోటల్ అంటే హోటల్ దగ్గర అని మీనింగ్ వచ్చింది. హోటల్ దగ్గర అని మీనింగ్ వచ్చింది. కానీ దీనికి సబ్జెక్టులు ఏమి లేవు. దీనికి సబ్జెక్ట్ లేదు, ఒక వెర్బు లేదు. కాబట్టి నో సబ్జెక్ట్, నో వెర్బ్. నో వెర్బ్ ఇది. కానీ ఇలాంటి వర్డ్స్ని మనం ఏమంటామంటే ఫ్రేజ్ అని చెప్పి అంటాం. ఫ్రేజ్ అంటే మీకు జస్ట్ కొద్దిగా మీనింగ్ వస్తుంది అనమాట. ఇట్ గివ్స్ ఏ లిటిల్ మీనింగ్.